మన ఛానల్లో ఏంటంటే ప్రతి విషయం మీద కాస్త డీటెయిల్డ్ రీసెర్చ్ చేసి సినిమాకి సంబంధించిన వేరేదైనా కాస్త డీటెయిల్ రీసెర్చ్ చేసి వీడియో చేస్తున్నాము. కాబట్టి ఒక 100 లైకులు అడుగుతున్నాను నేను మన వీడియోకి. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోకి ఒక 100 లైకులు ఇవ్వండి చాలు. అసలు బేసిక్ గా ఈ మూవీకి సంబంధించి మీకు ఎనీ మూవీ తీసుకోండి, కల్కి, దేవర, ఆమ్, పుష్ప 2, రేపు గేమ్ చేంజర్, తర్వాత ఓజీ, ఎనీ మూవీ తీసుకుంటే ప్రతి మూవీ వచ్చినప్పుడు కూడా ఫేక్ కలెక్షన్స్ అనేటువంటి అంశం డిస్కషన్ నడుస్తూ ఉంటుంది. ఎస్పెషల్లీ ఒక హీరోకి సంబంధించినటువంటి యాంటీ ఫ్యాన్స్, ఒక హీరోని ఇష్టపడనటువంటి అభిమానులు ఎంతమంది ఉంటారో వాళ్ళ మధ్య ఈ కైండ్ ఆఫ్ డిస్కషన్ ఎక్కువ నడుస్తుంటుంది. మీకు ఎప్పటి నుంచో ఉంది గబ్బర్ సింగ్, దూకుడు అప్పటి నుంచి ఉంది కదా. అసలు ఇంద్ర సినిమా అండ్ నరసింహ డేస్ నుంచి కూడా ఉంది. కానీ అప్పుడు ఏంటంటే డబ్బులు కాదు కదా, థియేటర్లో ఎక్కువ రోజులు ఆడడం కదా లెక్క. సో అప్పుడు కూడా ఫేక్ గా ఆడించేవారు. చిరంజీవి ఫ్యాన్స్ అయినా, బాలకృష్ణ ఫ్యాన్స్ అయినా అప్పట్లో ప్రెస్టేజ్ కి పోయి సినిమాలు ఎక్కువ కాలం థియేటర్లు 100 రోజుల రన్ కోసం డబ్బులు ఎదిరించి కట్టేవారు. ఆ సినిమా ఏంటి, మగధీరనో ఏదో సినిమా, సింహాద్రి సినిమా, ఎదురు డబ్బులు ఇచ్చి కడతాం, నేను యాక్సెప్ట్ చేయలేదు 175 సెంట్ల కోసం, రాజమౌళి స్వయంగా ఏబిఎన్ ఆర్కే ప్రోగ్రామ్ లో చెప్పాడు. సో అయితే ఆ రాను అది ఇప్పుడు డబ్బుల పరంగా అయిపోయింది. థియేటర్ లో లాంగ్ రన్ అనేది చచ్చిపోయింది. సినిమాని ఆర్ట్ ఫామ్ నుంచి బిజినెస్ ఫామ్ లోకి చేసేసి సినిమాని చంపేశారు కాబట్టి, సక్సెస్ఫుల్ గా చంపేశారు కాబట్టి ఇప్పుడు అది మినిమం డేస్ ఏదైనా కానీ ఫస్ట్ వీకెండ్, సెకండ్ వీకెండ్ ఇంకా బాగుంటుంది, థర్డ్ వీకెండ్, ఇక తోపు సినిమా అయితే ఫోర్త్ వీకెండ్. చిన్న హీరోలకి లాంగ్ టర్మ్ లో వర్కౌట్ అవుతుంది, పెద్ద హీరోలకి అయితే ఫస్ట్ 3 వీకెండ్స్ లో బ్రేక్ ఈవెన్ అయిపోవాలి. ఆ తర్వాత వచ్చేవన్నీ కూడా ప్రాఫిట్స్ అండ్ పైన ఉన్నటువంటి బోనస్ నెంబర్స్. సో ఇప్పుడు పర్టికులర్ గా ఈ టైంలో మనం దేవరాపు కూడా ఇలాంటి వీడియో తీసాం, రేపు ఓజీ వచ్చినా తీస్తాం. పర్టికులర్ ఈ సినిమా గురించి అని కాదు కానీ. సో 2 పోస్టర్స్ బయటకు వచ్చినాయి. ఒకటి హిందీ నెట్ 72 కోట్లు అనేది అఫీషియల్ గా ప్రొడ్యూసర్స్ వదిలారు. అండ్ వరల్డ్ వైడ్ గ్రాస్ డే 1, ఇందాక చెప్పింది హిందీ నెట్ కూడా డే 1. సో ఈ 294 crores ఆఫ్ డే 1 రిలీజ్ అనేది కూడా ప్రొడ్యూసర్స్ ఒక వీడియో వదిలారు, ఒక పోస్టర్ వదిలారు. సో ఈ పోస్టర్ గురించి ఒక రకమైనటువంటి డిస్కషన్ నడుస్తుంది, ఫేక్ ఒరిజినల్. ఆబ్వియస్లీ ఓజీ ఓజీయే కాదు, రేపు ఓజీ వచ్చిన అంతే ఉంటుంది, హరిహర వీరమల్ వచ్చిన అంతే ఉంటుంది, గేమ్ చేంజర్ అంతే ఉంటుంది, పుష్ప 2 అంతే, దేవరా అంతే, కల్కి అంతే. మీరు ఎనీ మూవీ పోస్టర్ తీసుకోండి అది ఫేకే ఉంటది, అందులో క్వశ్చనే లేదు. అంటే వచ్చిన ఒరిజినల్ ట్రేడ్ నెంబర్స్ కి దానికి ఒక 30, 20, 40 కోట్లు, అంటే కొంతమంది మరీ ఎక్కువ వేసేసుకుంటారు, కొంతమంది కాస్త పర్వాలేదు అన్నట్టు వేసుకుంటూ ఉంటారు. సో 295 గ్రాస్ వరల్డ్ వైడ్ డే 1 పుష్ప 2కి వచ్చిందా, రాలేదు. అలాగే దేవరా అప్పుడు అంతే, రేపు ఓజీ అప్పుడు అంతే, ఏ మూవీ అయినా అట్లాగే రాదు, వాళ్ళు వేసుకుంటారు ఎక్కువ. నిజానికి ఎంత వచ్చిందంటే డే 1 ఇండియా వైడ్ రికార్డు పెట్టింది పుష్ప. ఒక డబ్బింగ్ సినిమాతో ఇండియా వైడ్, అంటే హిందీ నెంబర్ ఎక్కువ వచ్చింది కదా డబ్బింగ్ సినిమా అట్లా. ఈ సినిమాతో మీకు తెలుగు సినిమాతో వేరే లాంగ్వేజ్ లో డబ్ చేసినటువంటి ఒక తెలుగు సినిమాతో, బైలింగ్వల్ మల్టీలింగ్వల్ మూవీ కాదు ఇది, పాన్ ఇండియా మూవీ కానీ డబ్డ్ మూవీ కింద కౌంట్. ఈ ఒక్క తెలుగు సినిమా 250 crores గ్రాస్ ని డే 1 వసూలు చేసి ఇండియన్ సినిమా హిస్టరీలో బిగ్గెస్ట్ నెంబర్ పెట్టింది. ఇది రికార్డ్, ఇది నిజమైనటువంటి రికార్డ్. అది వేసుకోరు ఈ ప్రొడ్యూసర్లు ఎంతసేపు ఇంకా ఎక్కువ నెంబర్లు వేసుకుంటారు రికార్డులు పిచ్చి. హిందీ నెట్ చూసుకుంటే గతంలో 62 కోట్లతో డే 1 జవాన్ సినిమా షారూక్ ఖాన్ది, మీకు అట్లీ డైరెక్ట్ చేశాడు కదా ఆ సినిమా, డబుల్ యాక్షన్ ఉంటుంది, షారూక్ ఖాన్ ఒకటి ముసలి క్యారెక్టర్ ఉంటుంది. ఆ సినిమా డే 1 62 crores తో డే 1 హిందీ నెట్ అంటారు దాన్ని, హిందీ వాళ్ళు నెట్ 62 crores తో డే 1 ఫస్ట్ రోజు జవాన్ సాధించింది. దాన్ని పుష్ప 65 crores 3 crore మార్జిన్ తో బీట్ చేసింది డే 1. ఒక డబ్బింగ్ సినిమా, జవాన్ అయితే డైరెక్ట్ హిందీ సినిమాని తెలుగు సినిమా డబ్బుడ్ సినిమాతో కొట్టింది. అంటే చాలా పెద్ద నెంబర్ అది. కానీ వీళ్ళు దాన్ని 72 వేసుకున్నారు, అది కూడా అబద్ధం. బట్ స్టిల్ ఒరిజినల్ గా అయితే 65 crores డే 1 నెట్ వచ్చింది, విచ్ ఇస్ బిగ్గెస్ట్ హైయెస్ట్ ఇన్ హిందీ సినిమా హిస్టరీ. అండ్ 250 crores వరల్డ్ వైడ్ గ్రాస్ వచ్చింది డే 1. ఇది ఇండియన్ సినిమా హిస్టరీలో బిగ్గెస్ట్ అచీవ్మెంట్. సో ఈ 2 పేర్లు కూడా, ఇన్నాళ్ళు కూడా అల్లు అర్జున్ ని చాలా మంది ట్రోల్ చేశారు. డే 1 ఎక్కడ లేదు, డే 1 హైయెస్ట్ లేదు, డే 1 లేదు, సీడెడ్ లో లేదు, డే 1 నైజాం లో లేదు, ఇండియా వైడ్ లేదు. ఇండియా వైడ్ ఆబ్వియస్లీ తెలుగు హీరోలకు ఉండేది కాదు. సో ఆంధ్ర తెలంగాణలో ఎక్కడ డే 1 రికార్డ్ లేదు నీకు అని బాగా ట్రోల్ చేసేవారు. అది ఈ రోజు ఇండియా వైడ్ డే 1 నెంబర్ కొట్టి అల్లు అర్జున్ అందరికి షాక్ ఇచ్చాడు. నిజంగా అప్రిషియేట్ చేయాలి. ఆ కైండ్ ఆఫ్, అంటే నన్ను మించి ఎదిగిటోడు ఇంకోడు ఉన్నాడు చూడు, అది ఎవరంటే నా రేపటి నేనే అని ఆ లిరిక్ ని తను ప్రూవ్ చేసుకోగలిగాడు కలెక్షన్స్ పరంగా అని నాకు అనిపించింది. సో ఆబ్వియస్లీ ఎనీ మూవీ ప్రొడ్యూసర్స్ ఇచ్చేది ఫేక్ కలెక్షన్స్, బట్ ఒరిజినల్ నెంబర్స్ లో కూడా మంచి నెంబర్స్ వచ్చి, మంచి కాదు అసలు ఆల్ టైమ్ హైయెస్ట్ నెంబర్స్ వచ్చి, ఆల్ టైమ్ రికార్డ్స్ దున్ని అవతల పడేసాడు అల్లు అర్జున్. సో దీన్ని బీట్ చేసేది నాకు తెలిసినంత వరకు నేను అనుకోవడం మహేష్ రాజమౌళి సినిమా మాత్రమే బీట్ చేయగలదు. ఈ గ్యాప్ లో వచ్చి ఏ సినిమాలు కూడా
ఇండియా వైడ్ 250 crore గ్రాస్ డే 1 ఏ సినిమా కూడా ఇంపాసిబుల్. మీకు షారూక్ ఖాన్ అంటే, ప్రభాస్ అంటే ఎవరితో అయినా కష్టం. ఎందుకంటే పుష్ప 2కు ఉన్నటువంటి హైప్ కూడా దీనికి రీజన్ కేవలం అల్లు అర్జున్ స్టామినా కాదు. పుష్ప 2 యొక్క క్యారెక్టర్ ఎంత బిల్డ్ చేశారు, నార్త్ బెల్ట్ హిందీ బెల్ట్ ఊగిపోయింది అసలు పుష్ప 1 క్యారెక్టరైజేషన్. సో వాళ్ళందరూ 2 కోసం వెయిట్ చేశారు. అందువల్ల ఈ కైండ్ ఆఫ్ నెంబర్స్ వచ్చాయి. అండ్ ఓన్లీ చాలా మంది టికెట్ హైక్ వల్ల అనుకుంటున్నారు. అఫ్ కోర్స్ టికెట్ హైక్ కూడా ఒక రీజనే, కానీ ఆంధ్ర తెలంగాణలో మాత్రమే హైక్స్ ఉన్నాయి, నార్త్ సైడ్ హైక్స్ ఏం లేవు. సో ఇది డెఫినెట్లీ అప్రిషియేట్ చేయాల్సినటువంటి అచీవ్మెంట్ అల్లు అర్జున్ కానీ పుష్ప 2 టీమ్ కానీ, ముఖ్యంగా సుకుమార్ ఈ కైండ్ ఆఫ్ క్యారెక్టరైజేషన్ నార్త్ వాళ్ళు మెంటల్ ఎక్కిపోయేలాగా రాసి దాన్ని సెకండ్ పార్ట్ కూడా క్యారీ చేశాడు. కాబట్టి ఆ క్యారెక్టరైజేషన్ ని, ఆ కైండ్ ఆఫ్ హై ని డే 1 నెంబర్ మాత్రం గట్టి నెంబర్స్ పెట్టారు.